Hi guys, welcome back to our channel. Friends, today Sunday. సో ఇన్స్టాగ్రామ్ లో నేను స్టోరీలో ఒక స్టోరీ పెట్టాను అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా స్కిల్స్ ఆర్ మైండ్ సెట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఎన్ని డౌట్స్ ఉంటే, లేక నాకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు ఆస్క్ మీ క్వశ్చన్స్ త్రూ క్వశ్చన్స్ చేయండి. నేను వాటన్నిటికీ ఆన్సర్ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఆన్సర్ అనేది యూట్యూబ్ త్రూ నేను ఇస్తానని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. సో చాలా మంది క్వశ్చన్స్ అనేది రైట్ చేస్తారు. ఇప్పుడు వాటన్నిటికీ మనం ఆన్సర్ అనేది ఇచ్చే టైం అనేది వచ్చింది. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 20s లో ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఏం ఆపర్చునిటీస్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయని ఒక బ్రో అనేది అడిగాడు. సో బ్రో, మీరు ఈ క్వశ్చన్ అడిగారంటే యు ఆర్ ది రైట్ పాత్, యు ఆర్ ది బెస్ట్ డైరెక్షన్. 18, 19, 20, 21 అప్ టు 25 ఈ పేజ్ ఆఫ్ లైఫ్ లో చాలా స్కిల్స్ అండ్ హ్యాబిట్స్ మనం నేర్చుకొని వాటిని డైలీ లైఫ్ లో యూజ్ చేయగలిగితే మన లైఫ్ మొత్తం ఇవి చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. ప్రెజెంట్ జనరేషన్ లో చాలా ఇన్కమ్ జనరేట్ చేసే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బికాస్ డిజిటల్ వరల్డ్ లో మనం ఉంటున్నాం కాబట్టి ఆపర్చునిటీస్ అడిగా కాబట్టి మనం ప్రాక్టికల్ వేవ్స్ లో చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సర్, దట్ మీన్స్ ఆన్లైన్ వర్క్. ఇక్కడ నెంబర్ 1 వచ్చేసరికి వీడియో ఎడిటింగ్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్. ఈ 5 స్కిల్స్ లో నువ్వు ఎనీ వన్ చూజ్ చేసుకొని అందులో నువ్వు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే, దట్ మీన్స్ నువ్వు అందులో మాస్టర్ అవ్వగలిగితే నీకు మంత్లీ ఇన్కమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ లో నువ్వు ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రీలాన్సర్ అనేది ది బెస్ట్ చాయిస్ అనేది అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి కంటెంట్ క్రియేషన్. కంటెంట్ క్రియేషన్ మీన్స్ పర్సనల్ బ్రాండింగ్. వన్స్ నువ్వు కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే పర్టికులర్ గా నీకు ఒక నీస్ అనేది అవసరం అవుతుంది. సో ఎనీ నీస్, కుకింగ్ స్కిల్, వీడియో ఎడిటింగ్, ఎనీ స్కిల్, కోడింగ్ అయినా అవ్వచ్చు, నువ్వు ఒక నీస్ సెలెక్ట్ చేసుకొని కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. కంటెంట్ క్రియేషన్ జర్నీకి ది బెస్ట్ 2 ప్లాట్ఫామ్స్ అనేది ఉన్నాయి. నెంబర్ 1 యూట్యూబ్, నెంబర్ 2 ఇన్స్టాగ్రామ్. ఈ రెండిట్లో నువ్వు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే నీకు ఇన్కమ్ అనేది లాక్స్ ఆఫ్ రూపీస్ లో మంత్లీ అనేది నువ్వు ఎర్న్ చేయొచ్చు అనమాట కంటెంట్ క్రియేషన్స్ త్రూ. వన్స్ నువ్వు కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే నీకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నెట్వర్క్, పర్సనల్ బ్రాండింగ్, ఒక ఆర్గనైజేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో ప్రమోషన్స్ అండ్ గూగుల్ యాడ్స్, నెక్స్ట్ సర్వీసెస్ ద్వారా నీకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో వన్స్ నువ్వు కంటెంట్ క్రియేషన్ లో మాస్టర్ అవ్వగలిగితే మంత్లీ ఇన్కమ్ నీకు లాక్స్ ఆఫ్ రూపీస్ లో నువ్వు ఎర్న్ చేయొచ్చు. సో కంటెంట్ క్రియేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. థర్డ్ వన్ టెక్ అండ్ ఐటీ జాబ్స్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డాటా అనలిటిక్స్, సోర్సెస్, ఇంటర్న్షిప్స్ వల్ల మనీ జనరేట్ చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసరికి సైడ్ అజ్, పార్ట్ టైమ్ ఇన్కమ్ ఆర్ వర్క్, టీచింగ్, ఆన్లైన్ ట్యూషన్స్, ఎఫిలియేట్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్. సో 20s లో మనీ ఎర్న్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ అండ్ ప్రాక్టికల్ వేస్ కూడా ఉన్నాయి. సో 20s లో మనీ అనేది ఎర్న్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్స్ అంటే మీ పర్ఫార్మెన్స్ అండ్ స్కిల్ అనేది ప్రూవ్ చేసుకొని మనీ అనేది ఎవ్రీ మంత్ ఎర్న్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టుడేస్ వరల్డ్. ఇప్పుడు మనం ఉంటున్న వరల్డ్ లో టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అనేది. సింపుల్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాగా యాప్స్, గూగుల్ మ్యాప్స్ లాగా డైరెక్షన్స్, నెట్ఫ్లిక్స్ లో మూవీ సజెషన్స్, ఇలాగా ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్, పెన్ డ్రైవ్ వాడుకుంటాం, గూగుల్ డ్రైవ్ త్రూ ఫైల్స్ అనేది సేవ్ చేస్తాం, ఇంటర్నెట్, రోబోటిక్స్, ఆటోమేషన్, ఇలాగ చాలా అనేది వరల్డ్ లో టెక్నాలజీ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఈ టుడేస్ వరల్డ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్లియర్ గా చెప్పవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకేం డేంజర్ కాదు, ఇదొక ఛాన్స్, ఇదొక ఆపర్చునిటీ. మనం ఏ టూల్స్ ని రైట్ వే లో యూజ్ చేయగలిగితే మనం ఎంప్లాయ్మెంట్, బిజినెస్, స్టార్ట్అప్స్, ఇలా ఎన్నో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం యూజ్ చేయలేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనల్ని రీప్లేస్ చేస్తుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి లైఫ్ చేంజ్ అయ్యే ఒక్క వార్డ్ చెప్పు అన్నాడు అనమాట. ఒక లైఫ్ చేంజ్ అయ్యే ఒక్క వార్డ్ అంటే రిస్క్ అంటాను నేను. ఎస్, రిస్క్. నో రిస్క్ నో స్టోరీ. రైట్ నౌ నీ ప్రాబ్లమ్స్, నీ సిచ్యువేషన్స్ అన్ని పక్కన పెట్టి లైఫ్ చేంజ్ అవ్వాలంటే క్యాల్కులేటర్ రిస్క్ తీసుకొని నీ డ్రీమ్ ని, నీ ప్యాషన్ ని నువ్వు ఫాలో అయ్యి, ఇక్కడ వన్ థింగ్, నీ డ్రీమ్, నీ ప్యాషన్, నీ ఇంట్రెస్ట్ అయ్యి ఉండాలి.
ఎవరి కోసమో జాబ్ గట్ కాదు నేను అనేది. నీ డ్రీమ్, నీ ప్యాషన్, నీ ఇంట్రెస్ట్ అయి ఉండాలి. మిడిల్ క్లాస్ టు రిచ్ అనే టైటిల్ మారాలి అంటే లైఫ్ లో ఒకసారైనా రిస్క్ తీసుకో, లేకపోతే ముందు ముందు ఫ్యూచర్ లో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. డ్రీమ్స్ ని కాదు, నీ ప్యాషన్ ని ఫాలో ఆఫ్టర్ డ్రీమ్స్ అనేది అచీవ్ చేయదు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనీ వర్సెస్ మైండ్ సెట్. మనీ ఇంపార్టెంటా, మైండ్ సెట్ ఇంపార్టెంటా అని కన్ఫ్యూజ్ లో ఉంటారు. మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ ని, మన డైలీ లైఫ్ ని ఫుల్ఫిల్ చేస్తుందంటే మనీయే. సో ఫుడ్ అండ్ రెంట్ అండ్ లైఫ్ స్టైల్ మొత్తం జరుగుతుందంటే మనీయే. మనీ త్రూ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ అండ్ లగ్జరీ లైఫ్ కూడా మనీతోనే వస్తుంది. మనీతో మనం లాంగ్ టర్మ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయలేం, బికాస్ మన దగ్గర ప్రాపర్ మైండ్ సెట్ ఉండకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పర్సన్స్ అనేవారు ఉన్నారు. ఫస్ట్ పర్సన్ దగ్గర మనీ అనేది మొత్తం తను కోల్పోయాడు, సెకండ్ పర్సన్ కూడా కోల్పోయాడు. అయితే ఫస్ట్ పర్సన్ ఇప్పుడు మనీ ఎర్న్ చేయలేకపోతున్నాడు, బట్ సెకండ్ పర్సన్ తన మనీ ఎంత దాన్ని డబుల్ ఎర్న్ చేశాడు అనమాట. సో వీళ్ళిద్దరి మీద డిఫరెన్స్ ఏంటంటే మైండ్ సెట్. ఫస్ట్ పర్సన్ కాడ మనీ ఉండి పోయింది, బట్ ఎర్న్ చేయలేకపోతున్నాడు. సెకండ్ పర్సన్ దగ్గర మనీ ఉండి పోయింది, బట్ ఎర్న్ చేశాడంటే దట్ మీన్స్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనీ కన్నా మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక అబ్బాయి అడిగాడు అనమాట, ఆ రోజు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడావు, ఏం చేయాలనుకుంటున్నావు అని. రీసెంట్ గా నాకు ఒక కంపెనీ నుండి ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ కంపెనీలో ఉన్న ఒక 2 ఎంటర్ప్రినర్స్ ని నేను కలవడం జరిగింది. సో వన్స్ నేను వాళ్ళతో కలిసాక 3 అవర్స్ మీటింగ్ అనేది జరిగింది. 3 అవర్స్ మీటింగ్ లో లిటరల్లీ నేను షాక్ లో ఉన్నాను. ఎందుకంటే 1% ఈ వరల్డ్ లో ఏం జరుగుతుంది, మనీ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అవసరమా ఇంత కష్టం? ఇటుపక్క మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి జాబ్స్ చేసి ఇలాగ ఎన్నో చేసి ఎంతో చేసి 30K 40K 50K ఎర్న్ చేస్తాం. అలాంటిది lakhs of rupees ఇన్కమ్ చేస్తున్నారు. అలాంటిది lakhs of rupees ఎర్న్ చేస్తున్నారు ఎంటర్ప్రినర్స్, స్టార్టప్స్, బిజినెస్, ఒక కంపెనీ. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానంటే? నాకు 1% మాత్రమే తెలుసు, ఇంకా 99% అసలు ఈ వరల్డ్ లో జరుగుతున్నదంతా బిజినెస్. ఒక ప్లేస్ లో మనీ అనేది ఫ్లో అవుతుందంటే అక్కడ నువ్వు ఎమోషన్ తో చూడకు, బిజినెస్ మైండ్ సెట్ తో చూడు, నీకు రియాలిటీ ఏంటంటే అర్థమవుతుంది. ప్రతి చోట జరుగుతున్నది బిజినెస్. ప్రజెంట్ జనరేషన్ లో మనందరికీ తెలియాల్సింది బిజినెస్ నాలెడ్జ్, బిజినెస్ మైండ్ సెట్. బిజినెస్ మైండ్ సెట్ వన్స్ మనకు లేకపోతే మనం అనేది ఇంకా ఇక్కడే ఉండిపోతాం, మనల్ని ఈజీగా తొక్కుంటూ పోతారనమాట. సో ప్రజెంట్ జనరేషన్ కూడా స్టార్టప్స్, ఎంటర్ప్రినర్స్, బిజినెస్ చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్, స్టార్టప్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ ఇలాగ ఎన్నో బిల్డ్ అవుతున్నాయి. ఇంకా మనం ఎక్కడున్నాం? ఈ వరల్డ్ ఎక్కడుంది? మనం ఏం చేస్తున్నాం? బయట ఏం జరుగుతుంది? మనకు చాలా వరకు రియాలిటీ తెలీదు. గో విత్ ఫ్లో. మనం ఉన్నామంటే ఉన్నాం, బట్ మనకు తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. తెలిసింది జస్ట్ 1% మాత్రమే. 99% తెలుసుకోవాలి చాలా. మనకు తెలిసిందంత కమ్యూనికేషన్ స్కిల్ మనకు నేర్పించింది కమ్యూనికేషన్ స్కిల్, ఆ స్కిల్, ఈ స్కిల్, బట్ అది కాదు. ఆ స్కిల్స్ లో కూడా లాజిక్స్, ఫార్ములాస్ ఇలాగ ఎన్నో ఉంటాయి. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ నాకు తెలిసింది ఒకటే తెలుసా, మనీ ఎర్న్ చేయాలంటే నీకు కావాల్సింది మైండ్ సెట్, ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ కాదు, స్కిల్స్, పీపుల్ని అట్రాక్ట్ చేసే స్కిల్స్, మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇలా చాలా తెలుసుకోవాలి మనం. ప్రతిదీ క్లారిటీగా, డెప్త్గా. ఈ వరల్డ్ లో బిజినెస్ మైండ్ సెట్ అనేది లేకపోతే మనం సేఫ్ జోన్ అనేది ఉన్నాం. సో ఆర్స్ రియాలిటీ ఏంటంటే నేను చాలా తెలుసుకోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో. అవన్నీ తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేయవలసి వస్తుంది. డెఫినెట్లీ తెలుసుకుంటాను.
సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి నువ్వు నీ లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నా అండర్లో ఒక 10 మందిని ఎంప్లాయీస్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్. సెవెంత్ క్వశ్చన్ స్కిల్స్ వర్సెస్ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ. వితౌట్ స్కిల్స్ సర్టిఫికెట్ అనేది యూజ్ ఉండదు. విత్ స్కిల్స్ అప్పటికి యూజ్ ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ యూజ్ అయ్యేది స్కిల్స్ మాత్రమే. నీ కాడ నీ ఫీల్డ్ కావాల్సిన ప్రాపర్ స్కిల్స్ ఉన్నట్లయితే, అందులో నువ్వు మాస్టర్ అవ్వగలిగితే ఫ్యూచర్లో నీకు ఏ సర్టిఫికెట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉండవు. ఎప్పుడైతే నీకు స్కిల్స్ లేవో అప్పుడు మాత్రం సర్టిఫికెట్ అవసరాలు ఉంటాయి. అర్థమైంది అనుకుంటున్నాను. గాట్ ఇట్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగారు. మై ఇన్స్పిరేషన్ ఈజ్ మై మదర్. మా అమ్మగారు అంటే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆ జర్నీ నాకు మాత్రమే తెలుసు. చాలా స్టోరీస్ నేను విని ఇన్స్పైర్ అయ్యాను. బట్ రియల్ స్టోరీ చూసి మరి ఇన్స్పైర్ అయ్యానంటే అది మా అమ్మగారి నుండే. సో మా అమ్మగారు అంటే నా ఇన్స్పిరేషన్. షార్ట్ ఫిలిం అన్నాం. ఎస్ బ్రో, షార్ట్ ఫిలిం వస్తుంది. చాలా లేట్ అవుతుంది. వన్ డే పక్కా వస్తుంది షార్ట్ ఫిలిం, డెఫినెట్లీ. 10th క్వశ్చన్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా? ఎస్ బ్రో, ఫ్రీలాన్సర్ స్టార్ట్ చేయొచ్చు. పర్టికులర్గా నీకు ఒక స్కిల్ వస్తే ఆ స్కిల్లో నువ్వు మాస్టర్ అయ్యి దాంట్లో ప్రొఫెషనల్గా నువ్వు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. 11th క్వశ్చన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది కంప్లీట్లీ డిజిటల్ మార్కెటింగ్ టైప్. లైక్ ప్రొడక్ట్స్ అని డిజిటల్ త్రూ మనం సేల్ చేయవలసి వస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పీపుల్ ఇన్వైటింగ్ అవర్ కంపెనీ. పీపుల్ని ఇన్వైట్ చేయాలన్నమాట. త్రూ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రన్ అవుతుంది. ప్రొడక్ట్ అయిన పీపుల్ త్రూ సేల్ చేయాలి. ఎస్, దిట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ సలాడ్ ఎప్పుడు? సలాడ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అందరం కలిసే చూద్దాం. బట్ సలాడ్ వస్తే మాత్రం రికార్డ్స్ అనేది గాన్. ఎస్, అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అక్కడ డైనోసార్. దట్ లాస్ట్ క్వశ్చన్. ఇది ఎగ్జైట్మెంట్ గా ఉంటది. నీకు లవర్ ఉందా అని అడిగారు అనమాట. ఎస్, నీకు లవర్ ఉందా అని అడిగారు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే లవర్ ఉందో లేదు పక్కన పెడితే నా అక్కడ ప్రజెంట్ అయితే టైము లేదు, ఇంట్రెస్ట్ లేదు. సో ఆటోమేటిక్గా లవర్ కూడా లేదనమాట. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం మంచి కంటెంట్ ఇస్తాం. అప్కమింగ్ మనం మంచి కంటెంట్ తో రాబోతున్నాం. ఆడియన్స్ ని సబ్స్క్రైబ్ చేసేలా మన కంటెంట్ ఉంటుంది. సో ఇంతవరకు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. బట్ డెఫినెట్లీ మనం పీక్స్ లో ఉంటది మన కంటెంట్. దట్ ఈస్ మై ప్రామిస్. బై బై గైస్, టేక్ కేర్.